హాయ్ అండి, నమస్తే. అందరూ బాగున్నారా? మేమంతా బాగున్నాము. మీరంతా బాగున్నారా? ఈరోజు పులిహోర చింతపండుతో పులిహోర చేద్దామని రెడీ చేసుకున్నాము. చింతపండు పులిహోర చేస్తే బాగుంటుంది. ఇలా 1 కిలో రైస్ నేను ఉడికించుకొని పెట్టుకున్నాను. కిలో రైస్లో కొద్దిగా ఉడికేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేసాను. అలా అయితే విడివిడిగా వస్తుంది, బాగుంటుంది. అలాగే దానికి సరిపడా ఇంగువ, పోపు దినుసులు, ఆవాలు, పల్లీలు, పోపు దినుసులు, పచ్చిమిర్చి, కరివేపాకు, చింతపండు, చిన్న బెల్లం ముక్క, ఎండుమిరపకాయలు. దీంట్లో చిన్న బెల్లం ముక్క వేస్తే ఆ టేస్టే వేరండి, బాగుంటుంది పులిహోర. ఇప్పుడు పోపు పెడతాను చూడండి. ఈ చింతపండు నేను 1 కిలోకి 1/2 కిలో తీసుకుంటాం. ఇగో ఇలా బాగా చిక్కగా తీసి బాగా కొద్దిగా పసుపు వేసి దానికి సరిపడా ఉప్పు వేసి ఉడికించుకొని పెట్టుకున్నానండి. చూడండి, ఇదిగో అండి, పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కుతుంది. ఆయిల్ వేడెక్కిందండి. దీంట్లో పల్లీలు వేస్తున్నాను. పల్లీలు చిట్లే వరకు కొద్దిగా లైట్గా వేయించుకోవాలి. మంట సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే పల్లీలు చక్కగా వేగుతాయండి. మంట హైలో పెడితే ఎమ్మటే మాడిపోతాయి అన్నమాట. లైట్గా వేగాయి. ఇప్పుడు ఆవాలు వేస్తానండి. దాంట్లో ఆవాలు, పల్లీలు, అలాగే శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసాను. అలాగే ఇంగు కూడా వేయాలండి. 2 స్పూన్లు వేస్తున్నాను నేనైతే, అంటే డబ్బాతో వేస్తాను. 2 స్పూన్ల వరకు వేసాను. పల్లీలు, శనగపప్పు, ఆవాలు అన్నీ బాగా వేగాయండి చక్కగా. ఇప్పుడు ఇంగు కూడా వేసుకున్నాం కదా, దీంట్లో కొద్దిగా ఎండుమిరపకాయలు వేసుకుంటే చింతపండు పులిహోరకి ఇంగు పోపు బాగా వేస్తే బాగా మంచి వాసన సూపర్ ఉంటుందండి. ఆ స్మెల్తోనే తినేయాలనిపిస్తుంది. చూడండి, ఆ ఎండుమిరపకాయలు కూడా వేగుతున్నాయి. చక్కగా ఎండుమిరపకాయలు వేగాయండి. ఇప్పుడు కొద్దిగా పచ్చిమిర్చి వేస్తున్నాం. పచ్చిమిర్చి లైట్గా వేడి మధ్యతో చాలా వేగక్కర్లేదు. అలాగే కరివేపాకు కూడా. పోపు రెడీ అయిపోయింది. పొయ్యి ఆఫ్ చేద్దాం. ఇదిగోండి, చక్కగా పోపు రెడీ అయింది. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్నాం కదా, 1 కిలో రైస్ పెట్టాను నేనైతే, మాకు సరిపడా. మీకు ఎంత కావాలో చూసుకోండి. దీంట్లో చింతపండు కూడా బాగా ఉడికించి పెట్టుకున్నాను. దీంట్లో చిన్న బెల్లం ముక్క వేసాను. మీరు కూడా వేయండి, ట్రై చేయండి, బాగుంటుంది. చింతపండు పులిహోర చేసినప్పుడు చిన్న బెల్లం ముక్క వేస్తే టేస్ట్ వేరేగా ఉంటుంది. ఇంగు కూడా బాగా పడాలి. అలాగే పోపు దీంట్లో వేస్తున్నానండి. చక్కగా కలుపుకోవాలి. పోపు కలుపుకున్న తర్వాత చింతపండు వేసి కలుపుకోవాలండి. అసలు ఎలా ఉంటుందంటే భలే ఉంటుందండి. మీరు కూడా చేసి చూడండి. అలాగే పోపు మంచిగా కలుపుకున్నామండి. ఇప్పుడు చింతపండు కూడా దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. చక్కగా వేసుకొని కలుపుకుంటే అంతేనండి, చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. పులిహోర ఇప్పుడు చేయితో కలుపుకుంటేనే చక్కగా 4 పక్కలు కలిసినట్టు ఉంటుందండి. చేయితో మంచిగా కలుపుకోవాలి. పులిహోర అయితే రెడీ అయింది. మీరు కూడా ట్రై చేయండి, ఎంత బాగుంటుందంటే.